హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు అలాగే కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే కలవు. వీడియోనైతే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 1 ఫలితాల వెల్లడి అంటూ రావడం అయితే జరిగింది. పోస్టుల వారీగా అభ్యర్థుల ఎంపిక అలాగే ఆర్డీఓ పోస్టులకు ఎంపికైన టాప్ 10 ర్యాంకర్లు అంటూ మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో 562 గ్రూప్ 1 సర్వీసుల పోస్టులకు గాను ఎంపికైన అభ్యర్థులు ఉంటారు కదా, వారి యొక్క జాబితాను అయితే టీజీపీఎస్సీ బుధవారం అర్ధరాత్రి అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. సో ఇందులో ఎంపికైనటువంటి అభ్యర్థులు పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చినటువంటి మార్కులు, మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. సో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఇందులో 563 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు 563 పోస్టులకు గాను 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ అయినటువంటి బుర్రా వెంకటేశం అయితే తెలిపారనమాట. సో ఒక్క పోస్టును న్యాయ వివాదం నేపథ్యంలో విత్ హెల్డ్లో పెట్టినట్లు పేర్కొన్నారు. సో ఈ యొక్క గ్రూప్ 1లో టాప్ 10 ర్యాంకులు సాధించినటువంటి అభ్యర్థులు ఉంటారు కదా, సో ఆర్డీఓ పోస్టులు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. తుది ఎంపికలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని చెప్పి ప్రతిపాదించారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 2 ఫలితాలు విడుదల అంటూ రావడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క గ్రూప్ 2 ఫలితాలను విడుదలయ్యాయి ఆదివారం రోజున. సో ఈ ఫలితాలను టీజీపీఎస్సీ చైర్మన్ అయితే విడుదల చేయడం జరిగింది. 783 పోస్టులకు గాను 782 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అక్టోబర్లో జేఈఈ మెయిన్ దరఖాస్తుల ప్రారంభం అంటూ రావడం అయితే జరిగింది. దేశవ్యాప్తంగా ఎన్ఐటీలో సీట్ల భర్తీకి జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత పొందేందుకు గాను నిర్వహించేటువంటి జేఈఈ మెయిన్కు అక్టోబర్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైతే కానుందన్నమాట. సో ఏటా జనవరి మరియు ఏప్రిల్లో 2 సార్లు పరీక్ష అయితే నిర్వహిస్తున్న విషయం తెలిసిందేగా. సో ఈసారి కూడా అవే నెలలో పరీక్షలు అయితే జరుగుతాయి. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ సోమవారం వెల్లడించిందనమాట. సో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా ఆ సంస్థ కొన్ని సూచనలు కూడా చేసింది. ఆధార్ కార్డులోని పేరు, పుట్టిన తేదీ అలాగే 10వ తరగతి సర్టిఫికేట్ ప్రకారం తాజా ఫోటో, చిరునామా, తండ్రి పేరు తదితర వివరాలను అప్డేట్ చేసుకోవాలని, ఏమైనా పొరపాట్లుంటే గనక సరి చేసుకోవాలని తెలిపింది. సో ఈ ఈడబ్ల్యూఎస్, ఎస్ఎస్సి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగుల ధృవపత్రాలను కూడా సిద్ధం చేసుకోవాలని కోరింది. అలాగే ఈ యొక్క జేఈ మెయిన్కు దేశవ్యాప్తంగా దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు అయితే చేస్తుంటారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంత 2.50 లక్షల మంది అయితే ఉన్నారంట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మెగా బతుకమ్మకు 2 గిన్నిస్ రికార్డులు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. మన హైదరాబాద్లోని సరూర్ నగర్ ఉంది కదా, ఈ యొక్క సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకలో 2 గిన్నిస్ రికార్డులు అయితే నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే దీని చుట్టూ ఎంతమంది ఆడిపాడారంట, ఈ యొక్క బతుకమ్మ చుట్టూ అంటే 1354 మంది మహిళలు ఈ బతుకమ్మ చుట్టూ ఆడి పాడారు. ఇది ఎక్కడ? సరూర్ నగర్ స్టేడియంలో అయితే ఈ రికార్డు అయితే కొనసాగిందన్నమాట. మనం చూసుకున్నట్లయితే దీని ఎత్తు ఎంతగా ఉంది అని మనం చూసుకుంటే 63.11 ఫీట్ల ఎత్తుతో నిర్మించడం జరిగింది. మరి దీని వెడల్పు చూస్తే 36 ఫీట్లు అయితే ఉండడం జరిగింది. సో లేయర్స్ వచ్చేసి 11 ఉన్నాయి. మరి పూలు వచ్చేసి 10.7 టన్నులు అంటే 9 రకాల పూలని 10.7 టన్నులతో నిర్మించారు. ఈ యొక్క 63.11 మీటర్ల ఎత్తులతో ఫీట్ల ఎత్తుతో నిర్మించారంట ఈ బతుకమ్మని. సో మరి ఇది నిర్మించడానికి ఎంతమంది నిర్మించారు, ఎన్ని రోజులు పట్టిందంటే మొత్తం 300 మంది ఇది 3 రోజుల పాటు నిర్మించడం జరిగింది ఈ 63 ఫీట్ల ఎత్తుతో బతుకమ్మ. సో దీనికి రికార్డ్ అయితే బద్దలు కొట్టిందని చెప్పుకోవచ్చు. మన తెలంగాణ రాష్ట్రంలో దీనికి బతుకమ్మకు 2 గిన్నిస్ రికార్డులు అయితే రావడం జరిగిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వృద్ధి సామర్థ్యాలపై తొలి పరిశోధన గ్రంథం అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. మన తెలంగాణ వృద్ధి సామర్థ్యాలపై ఈ యొక్క కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్రాత్మక రీసెర్చ్ యొక్క గ్రంథాన్ని తాజాగా అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మిర్యాలగూడ పట్టణంలోని కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రూపొందించినటువంటి తొలి పరిశోధన గ్రంథం ఎక్కడ? మిర్యాలగూడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇది గ్రోత్ పొటెన్షియాలిటీస్ ఇన్ తెలంగాణ ప్రొస్పెక్టివ్ ఆన్ ఛాలెంజెస్ని శనివారం హైదరాబాద్లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటీవల పురుషోత్తం ఆవిష్కరించారన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఏంటి? ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర విభాగం అన్నమాట, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది మనం చూసుకున్నట్లయితే మార్చి 17-18 తేదీలో నిర్వహించిన జాతీయ సదస్సులో అందినటువంటి 110 పరిశోధన పత్రాల్లో ఎంపికైన 40 వ్యాసాలతో ఈ గ్రంథం వెలువడిందని తెలిపారన్నట్లు.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే త్వరలోనే మినీ డిఎస్సి అంటూ రావడం అయితే జరిగింది. త్వరలోనే తెలంగాణలో మినీ డిఎస్సి నిర్వహించనున్నట్లు ఈ యొక్క టీపీసీసీ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పోలీసులు, ఉపాధ్యాయులు తదితర వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జిఐ ట్యాగ్ కోసం ఆర్మూర్ పసుపు అంటూ రావడం అయితే జరిగింది. మన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా సాగుతున్న ఈ యొక్క ఆర్మూర్ పసుపునకు భౌగోళిక గుర్తింపు కోసం తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం దరఖాస్తు అయితే చేసిందన్నట్లు ఈ యొక్క ఆర్మూరు పసుపు అధిక నాణ్యత మరియు రంగు, రుచి, పోషక విలువలను అధిక దిగుబడికి ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క భౌగోళిక గుర్తింపు వచ్చేసి జిఐ ట్యాగ్ అనేది ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఉద్భవించిన వస్తువులకు లేదా ఉత్పత్తులకు ఇచ్చే ఒక చిహ్నం అని చెప్పుకోవచ్చు. మరి ఆ వస్తువు నాణ్యత మరియు గుర్తింపు లక్షణాలు ఆ ప్రాంత భౌగోళిక వాతావరణం లేదా సాంప్రదాయానికి సంబంధించినవిగా ఉంటాయన్నట్టు ఇవి. సో ఈ యొక్క జేఈ గుర్తింపు ఒక ఉత్పత్తి ప్రామాణికతను నిర్ధారిస్తుందని చెప్పవచ్చు. అలాగే ఇది నకిలీ వస్తువులను నుంచి రక్షణ కల్పిస్తుందన్నమాట ఈ జిఐ ట్యాగ్లు అనేవి. సో ఆ ఉత్పత్తికి ఈ యొక్క అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధర లభించేలా చేస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక మనకు జిఐ ట్యాగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. మళ్ళీ దానికి అలాంటి పేరు కానీ వేరే వాళ్ళు పెట్టుకోవడానికి ఉండదు. దీనికి మార్కెట్లో కూడా ఎక్కువ శాతం డిమాండ్ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇది మనకు చూసుకున్నట్లయితే ఏ చట్టం 1999 ప్రకారం చేస్తారనమాట. ఈ యొక్క రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం మనం దేశంలో ఇప్పటికే 5 రకాల పశువులకు జేఈ గుర్తింపు అయితే లభించింది. ఎక్కడెక్కడంటే ఇది మనకు ఈరోడ్ మంజల్ అంటే ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో సంబంధించింది. అలాగే వైగావ్ ఇది మహారాష్ట్రకు సంబంధించింది. ఇంకొకటి సాంగ్లీ ఇది కూడా మహారాష్ట్రకు సంబంధించింది అనమాట. ఇంకొకటి లకాడాంగ్ ఇది మేఘాలయకు సంబంధించింది. ఇంకోటి వస్మత్ ఇది మహారాష్ట్రకు సంబంధించింది అని చెప్పుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే టీజీఓ కేంద్ర సంఘ మహిళా చైర్పర్సన్గా దీపారెడ్డి అంటూ రావడం అయితే జరిగింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ఆధ్వర్యంలో మహిళా రాష్ట్ర కార్యవర్గానికి ఆదివారం ఎన్నుకున్నారన్నట్లు. ఇందులో చైర్పర్సన్గా ఎవరు దీపారెడ్డి, కన్వీనర్గా సుజాత, కోశాధికారిగా శాంతిశ్రీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ సంఘం ఒక ప్రకటనలో వెల్లడించిందన్నమాట. హైదరాబాద్లోని నాంపల్లి టీజీఓ భవన్లో ఈ ఎన్నికలు అయితే నిర్వహించడం జరిగింది. నగర శాఖలతో పాటు 33 జిల్లాల కమిటీలు అలాగే 77 అనుబంధ శాఖలు పాల్గొన్నాయి. ఇందులో నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గానికి టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ నియామక పత్రాలను అందించి ప్రమాణం అయితే చేయించారు వారితో. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డీజీపీగా శివధర్ రెడ్డి అంటూ రావడం అయితే జరిగింది. తెలంగాణ డీజీపీగా బత్తుల శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ఆ స్థానానికి పలువురు ఐపీఎస్ ఉన్నతాధికారుల పేర్లు వినిపించిన ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ వైఫై ప్రభుత్వం మొగ్గు చూపిందన్నమాట. సో 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఈ శివధర్ రెడ్డిని డీజీపీగా నియమిస్తూ తదుపరి ఉత్తర్వులను వచ్చే వరకు హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్గా పూర్తి అదనపు బాధ్యతని అప్పగించిందని చెప్పొచ్చు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1న ఆయన బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్నటువంటి డాక్టర్ జితేందర్ ఈ యొక్క నెలాకృత ఉద్యోగ విరమణ పొందనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోని తనను డీజీపీగా నియమించినందుకు శివధర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అంటూ రావడం అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వ విభాగాల శాఖల్లో ఖాళీగా ఉన్న ఈ యొక్క ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఈ 2026 నోటిఫికేషన్ను యూపీఎస్సీ అయితే విడుదల చేసింది అన్నట్లు. సో ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 474 పోస్టులను భర్తీ చేయనుంది. సో సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారన్నట్టు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఏటా డిఎస్సి అంటూ రావడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా కూడా డిఎస్సి ప్రకటన చేస్తుందని మంత్రి లోకేష్ గారు అయితే వెల్లడించారు. ఈసారి జాబ్ రాని వారు వచ్చేసారి మళ్ళీ ప్రయత్నించాలని ఆల్ ద బెస్ట్ కూడా చెప్పారు. ఎవరు దిగులు చెందవద్దని. అలాగే ఈ నవంబర్లో టెట్ వచ్చే ఏడాది మళ్ళీ డిఎస్సి ప్రకటన వస్తుందని తెలిపారు. అటు ఇకపై ఉత్తమ ఉపాధ్యాయులుగా సెలెక్ట్ చేసే వారిని కొత్త నైపుణ్యాలు, ప్రపంచ విద్యా వ్యవస్థలో మార్పుల అధ్యయనం కోసం విదేశీ పర్యటనలకు పంపాలని సీఎంను మంత్రి కోరారన్నట్టు.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే విశాఖలో ఐఎస్టీసీ ప్రారంభం అంటూ రావడం అయితే జరిగింది. ఇండియన్ షిప్ టెక్నాలజీ సెంటర్ ఐఎస్సిటిసి విశాఖపట్నంలో శనివారం అయితే ప్రారంభమైంది. గుజరాత్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో దీన్ని అయితే ప్రారంభించారని చెప్పవచ్చు. నౌకల నమూనాల రూపకల్పన, పరిశోధన వంటి అంశాలకు ఈ యొక్క కేంద్ర బిందువుగా ఈ యొక్క ఐఎస్టీసీ కార్యకలాపాలు కొనసాగించనుంది. దీనికి ఇన్ఛార్జి డైరెక్టర్గా ఎవరు ఐఎంయు ఆచార్యుడు శివ కోలందు అని కొనసాగనున్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మైన్ పార్ట్లో తొలి గ్రామీణ చెత్త కేఫ్ అంటూ రావడం అయితే జరిగింది. మనకు ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో దేశంలోనే తొలిసారి ప్రారంభించిన ఈ యొక్క చెత్త కేఫ్ విజయవంతం కావడం గ్రామాల్లోనూ స్ఫూర్తిని నింపుతుంది. అలాగే తాజాగా సర్గుజా జిల్లాలోని మైన్ పార్ట్లో తొలి గ్రామీణ చెత్త గార్బేజ్ కేఫ్ శనివారం ఆరంభమైంది. అలాగే ఇక్కడకు వచ్చే వినియోగదారులు ఆహారం కోసం నగదు బదులుగా ప్లాస్టిక్ను ఇవ్వాలి. సో ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా పరిశుభ్రత యొక్క లక్ష్యంగా ఈ కేఫ్ను నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు ఇక్కడ ఛత్తీస్గఢ్లో అన్నమాట. మైన్ పార్ట్ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన తాజా కేఫ్తో ప్లాస్టిక్ను తగలబెట్టే చర్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు ఆ ప్రాంతంలో పరిశుభ్రత కూడా మెరుగుపడుతుందని భావిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ₹1 కూరగాయల మొక్క పథకం అంటూ రావడం అయితే జరిగింది. ఎక్కడ, ఏ రాష్ట్రంలో చూద్దాం. మనకు ఛత్తీస్గఢ్లో అన్నమాట. ఇది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏం చేసిందంటే రైతుల కోసం ₹1 కూరగాయల మొక్కను అనే ఒక కొత్త పథకాన్ని ప్రారంభించిందన్నమాట. సో ఈ పథకం ద్వారా ఏమవుతుంది, రైతులు కేవలం ₹1 ఈ యొక్క కూరగాయల మొక్కలను కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈ యొక్క పథకాన్ని ఆ రాష్ట్ర ఉద్యాన శాఖ సుర్గజ్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన విత్తనాల యూనిట్లను అమలు చేస్తుందని, రైతులు తమకు నచ్చిన కంపెనీ నుంచి విత్తనాలు ఈ యూనిట్కు ఇస్తే అక్కడ అత్యాధునిక అయినటువంటి సాంకేతికమైన నాణ్యత మొక్కలను అభివృద్ధి చేసి ₹1కే అందిస్తారు. సో ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థికంగా గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని, ప్రైవేట్ కంపెనీల నుంచి ఇలాంటి మొక్కలను కొనుగోలు చేయాలంటే ఒక్కొక్క మొక్కకు ₹11 నుంచి ₹12 వరకు ఖర్చు అవుతుంది. సో ప్రభుత్వం ఏం చేసింది, ₹1కే ఒక పథకాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మోహన్ లాల్కు దాదాసాహెబ్ పాల్కే అవార్డు అంటూ రావడం అయితే జరిగింది. ఈ మోహన్ లాల్ ఎవరు అంటే మనకు చాలా పరిచయమైన వ్యక్తి. మలయాళ స్టార్ హీరో ఎవరు, ఈ మోహన్ లాల్ అన్నమాట. అతనికి అరుదైన గౌరవం దక్కిందని చెప్పుకోవచ్చు. 2023 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పాల్కే అవార్డును అయితే ప్రకటించింది. సో ఈ యొక్క ఇండియన్ సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలకు గాను గుర్తింపుగా శనివారం ఈ అవార్డును అనౌన్స్ అయితే చేసిందన్నట్లు. నటుడికి గాను, దర్శకుడిగాను, నిర్మాతగాను భారతీయ సినిమా ఉన్నతికి మోహన్ లాల్ చేసినటువంటి అద్భుతమైన కృషికి గాను ఈ దాదాసాహెబ్ పాల్కే అవార్డుకి ఎంపికయ్యారనమాట. సో అంటూ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఎక్స్ వేదికగా తెలియజేసింది. అయితే ఇది సెప్టెంబర్ 23న ఢిల్లీలో జరిగినటువంటి 71వ నేషనల్ ఫిలిం అవార్డు వేడుకల్లో మోహన్ లాల్కు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క దాదాసాహెబ్ పాల్కే అవార్డును అయితే ఇచ్చి సత్కరించిందని చెప్పవచ్చు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తప్పిపోయిన చిన్నారుల కోసం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ అంటూ రావడం అయితే జరిగింది అన్నట్లు. దేశంలో తప్పిపోయిన అపహరణకు గురైన చిన్నారులు ఉంటారు కదా, వారి ఆచూకీ కనుగొనడం, అలాగే ఆ కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది అన్నట్లు. సో ఇప్పటి వరకు అటువంటి కేసులు దర్యాప్తులో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసుల అధికారుల మధ్య సమన్వయం కోరబడిందని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం అభిప్రాయపడిందన్నట్టు. ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఆ పోర్టల్కు ఒక పోలీస్ అధికారిని ఇన్ఛార్జిగా కేటాయించి తప్పిపోయినటువంటి చిన్నారుల గురించి వచ్చే ఫిర్యాదులను పరిశీలించడంతో పాటు ఆ సమాచారాన్ని కూడా ప్రజలకు చేరేలా చేయాలని తెలిపిందన్నట్టు సుప్రీంకోర్టు. సో ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి తగు సూచనలు తీసుకోవాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య యొక్క భాటిని ధర్మాసనం ఆదేశించింది. అలాగే తప్పిపోయిన అపహరణకు గురైన చిన్నారుల కేసులు అప్రకృతంగా మిగిలిపోవడంపై ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ యొక్క సూచనలు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే త్రిదళాధిపతి పదవి కాలం 8 నెలల పొడిగింపు అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క త్రిదళాధిపతి సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవి కాలాన్ని 8 నెలల పాటు పొడిగించాలని కేంద్రం నిర్ణయించుకుంది. సో ఈ నెల 30తో ఆయన పదవి కాలం ముగియాల్సి ఉంది. సో రక్షణ శాఖ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించిన ధర్మేల వచ్చే ఏడాది మే 30 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సిడిఎస్గా ఉంటారని 2022 సెప్టెంబర్ 30 నుంచి ఆయన సిడిఎస్గానే ఉన్నారు.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పేద మహిళలకు 25 లక్షల ఉచిత గ్యాస్ కలెక్షన్లు అంటూ రావడం అయితే జరిగింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన PMUY కింద 25 లక్షల అదనపు ఉచిత LPG కలెక్షన్లు మంజూరు చేయడానికి కేంద్రం అయితే ఆమోదం తెలిపింది. వీటిని పేద మహిళలకు అందించనున్నట్లు చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఈ పథకం కింద ఇప్పటివరకు ఇచ్చిన LPG కలెక్షన్ల సంఖ్య ఎంతంట 10.58 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. అదనపు కనెక్షన్ల కోసం 676 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం అంగీకరించిందంట. సో ఇందులో 512.5 కోట్లను ఒక్కొక్క కనెక్షన్కు చెల్లించి 2050 డిపాజిట్ రూపంలో మరో 120 కోట్లు ఒక్కొక్క సిలిండర్పై ఇచ్చే 300 సబ్సిడీ రూపంలో వ్యయం చేస్తారని PMUY కింద లబ్ధిదారులకు డిపాజిట్ లేకుండా ఉచిత కనెక్షన్లు, ప్రెషర్ రెగ్యులేటర్, సురక్ష హౌస్ గ్యాస్ గృహ వినియోగదారు కార్డును అందిస్తారని తెలిపింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అంటార్కిటికాలో కొత్తగా 85 సరస్సుల గుర్తింపు అంటూ రావడం అయితే జరిగింది. అంటార్కిటికాలోని దట్టమైన మంచు పలకల కింద 85 ఉప ఇమానీనాథ సరస్సులు ఉన్నట్లు నిపుణులు అయితే కనుగొన్నారు అన్నట్లు. సో దీంతో ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం క్రియాశీలక సరస్సుల సంఖ్య ఎంత అంట 231కి అయితే చేరుకుంది. సో ఈ విషయాన్ని నేచర్ కమ్యూనికేషన్ తన జర్నల్లో ప్రచురించింది. ఈ యొక్క ఇమానీనాథాల కదలికల్లో అంటార్టిక్ ఐస్ షీట్ను స్థిరంగా ఉంచడంలోనూ అలాగే ఈ సరస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని తాజా కథనం పేర్కొంది. సో దక్షిణ ధృవ ఉపరితలానికి కొన్ని కిలోమీటర్ల దిగువన ఈ యొక్క కొత్త సరస్సులు ఉన్నాయని, 5 సరస్సులు ఒక్కదానితో మరొకటి ఎలా కలిసి ఉన్నాయన్న అంశంతో పాటు కొత్త నీటి ప్రవాహ మార్గాలను ఈ పరిశోధనలో కనుగొన్నారు శాస్త్రవేత్తలు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విసర్జితాల నుంచి విద్యుత్ అంటూ రావడం జరిగింది. భారత్లోనే తొలిసారిగా మానవ మలం నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్ని కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు కాబోతుందన్నమాట. సో ఈ యొక్క మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైనటువంటి బిల్ గేట్స్కు చెందిన గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సాంకేతిక సహకారంతో ఎన్ని కోట్లంట 36 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. సో ఇందుకోసం ఓమ్ని ప్రొఫెసర్ అనే సాంకేతిక వ్యవస్థను వినియోగిస్తున్నారు. దీన్ని అమెరికాకు చెందినటువంటి జానిక్కి బయో ఎనర్జీ కంపెనీ ఆవిష్కరించింది. సో జనాభా ఎక్కువగా ఉన్న భారత్లో ఈ టెక్నాలజీని వినియోగంలోకి తేవాలని గేట్స్ ఫౌండేషన్ భావించింది అన్నట్లు. సో ఇందుకోసమే తొలుత హైదరాబాద్ పేరును పరిశీలించింది. తర్వాత అయితే కేరళ ప్రభుత్వం చొరవ చూపి ఈ ప్రాజెక్టుని దక్కించుకుంది. అయితే మొదటగా మన హైదరాబాద్కి రావాల్సింది, కానీ కేరళ ప్రభుత్వం అతి చొరవతో ఆ ప్రాజెక్ట్ని అయితే దక్కించుకుందని చెప్పవచ్చు. దీనికోసం తిరువనంతపురంలో పరిధిలోని ముట్టధార గ్రామంలో ఓమ్ని ప్రొఫెసర్ ప్లాంట్ ఏర్పాటు పనులు మొదలయ్యాయి. వచ్చే మార్చి కల్లా ఈ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. సో ఈ ప్రాజెక్టు విజయవంతమైతే గనక భారత్లో ఈ తరహా ప్రాజెక్టు మరిన్ని ఏర్పాటు చేసేందుకు బాటలు అయితే పడతాయని చెప్పవచ్చు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గూగుల్కు 27 ఏళ్ళు అంటూ రావడం అయితే జరిగింది. తొలి లోగోతో బర్త్డే డూడుల్. మనం చూసుకున్నట్లయితే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ 27 ఏళ్లు పూర్తి చేసుకుందని పుట్టినరోజు సందర్భంగా హోమ్ పేజీలో వినియోగదారులకు కంపెనీ మొట్టమొదటి లోగోను డూడుల్ రూపంలో చూపిస్తుంది. గూగుల్ 27వ పుట్టినరోజు కోసం ఈ డూడుల్ను రూపొందించామని, తమ తొలి లోగోతో ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటున్నామని కంపెనీ సామాజిక మాధ్యమంలో ఓ పోస్ట్ను కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అరకు కాఫీకి చేంజ్ మేకర్ అవార్డు అంటూ రావడం అయితే జరిగింది. జాతీయ స్థాయిలో అరకు కాఫీకి గుర్తింపు అయితే లభించింది. ముంబైలో ఈ నెల 26న జరిగినటువంటి బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డ్స్లో 7వ ఎడిషన్లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ GCCకి చెందిన అరకు కాఫీకి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఈ 2025కి దక్కిందని చెప్పవచ్చు. కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా ఈ యొక్క GCC అయినటువంటి ND కల్పన కుమారి అవార్డు అయితే అందుకున్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే FKCCI తొలి మహిళా ప్రెసిడెంట్గా ఉమారెడ్డి అంటూ రావడం అయితే జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్గా ఎవరు ఉమారెడ్డి శనివారం బాధ్యతలు అయితే స్వీకరించారంట. సో ఈ యొక్క సంస్థ ఏర్పాటైన 108 ఏళ్ల చరిత్రలోనే తొలి మహిళా ప్రెసిడెంట్గా ఈమె కావడం గమనార్హం. ఆమె పేరేమిటి? ఉమారెడ్డి, గుర్తుపెట్టుకోండి. 1916లో ఈ యొక్క FKCCIను సర్ M విశ్వేశ్వరయ్య స్థాపించారు. దీనికి తొలి నుంచి
పురుషులే ప్రెసిడెంట్గా ఉన్నారు కానీ స్త్రీలు అయితే ఎవరు లేరు. మొట్టమొదటిసారిగా ప్రెసిడెంట్గా స్త్రీగా ఎవరు ఎన్నికయ్యారు? ఉమారెడ్డి అని చెప్పి తెలుపుకోవచ్చు అన్నట్టు, బాధ్యతలు స్వీకరించడమే. సో ఈ యొక్క హైటెక్ మ్యాగ్నెటిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ ఎండీగా ఉమారెడ్డి వివరిస్తున్నారు. పవర్ ఎలక్ట్రానిక్స్ ఓన్ కాంపోనెంట్స్ తయారీలో ఈమెకు 3 దశాబ్దాల అనుభవం కూడా ఉంది. ఈ రంగంలో చాలా పరిమితంగా మహిళల ప్రాతినిధ్యం ఉంటుందన్నట్టు. సామాజిక ఎంటర్‌ప్రెన్యూర్గా సూక్ష్మ చిన్న మధ్యతర సంస్థలకు మద్దతు ఇవ్వడంతో పాటు మహిళలు నడిపిస్తున్న సంస్థలకు సాయం చేస్తుంటుంది. ఈ యొక్క FKCCIలో 5,000 మంది ప్రత్యక్ష సభ్యులు, అలాగే సుమారు 200 వాణిజ్య పరిశ్రమ అసోసియేషన్లు, 2 లక్షల మంది పరోక్ష సభ్యులు ఉన్నారు. అలాగే దేశ జీడీపీలో కర్ణాటక వాటా 8 నుంచి 9% అయితే ఉంది. సో గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, FKCCI తొలి మహిళగా ప్రెసిడెంట్గా 108 చరిత్రలోనే తొలి ప్రెసిడెంట్గా ఎన్నికైన స్త్రీ ఎవరంటే ఉమారెడ్డి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అటార్నీ జనరల్గా వెంకటరమణి పునర్నియామకం అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు భారత అటార్నీ జనరల్గా ఆర్ వెంకటరమణి తిరిగి నియమితులయ్యారు. సో దీంతో ఈ నెల 30న ముగియాల్సిన ఆయన పదవీ కాలం మరో 2 నెలల పాటు అయితే కొనసాగనుంది. ఈయన 2022లో కేకే వేణుగోపాల్ స్థానంలో అటార్నీ జనరల్గా నియమితులయ్యారు. ఎవరు? ఈ యొక్క వెంకటరమణి అన్నమాట. 1950 ఏప్రిల్ 13న పుదుచ్చేరిలో జన్మించిన ఈ యొక్క వెంకటరమణి 1977లో న్యాయవాదిగా తమిళనాడు బార్ కౌన్సిల్లో నమోదయ్యారు. తదుపరి 1979లో తన ప్రాక్టీస్ని సుప్రీంకోర్టుకు మార్చారు. ఆ తదుపరి 1997లో ఆయనకు సుప్రీంకోర్టు సీనియర్గా అడ్వకేట్గా గుర్తింపునిచ్చింది. ఆ తదుపరి వెంకటరమణి 2010 నుంచి 2013 వరకు లా కమిషన్ సభ్యునిగా కూడా పనిచేశారు. రాజ్యాంగంలోని 76 క్లాస్ 1 అధికారం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు అటార్నీ జనరల్ను భారత రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తాజ్ మహల్ పైనే ప్రేమ అంటూ రావడం అయితే జరిగింది. దేశంలో అత్యధికులు సందర్శించిన పర్యాటక ప్రాంతంగా ప్రపంచంలోనే 7వ వింతల్లో ఒకటైనటువంటి తాజ్ మహల్ నిలిచిందన్నట్టు. 2024 మరియు 25 ఆర్థిక సంవత్సరంలో ఆ కట్టడాన్ని ఎక్కువ మంది దేశ మరియు విదేశీ పర్యాటకులు సందర్శించారంట. సో ఈ విషయాన్ని పర్యాటక శాఖ శనివారం వెల్లడించింది. దేశంలోని అన్ని పురాతన కట్టడాల కంటే తాజ్ మహల్ టికెట్లే అధికంగా అమ్ముడుపోయాయని 62.6 లక్షల మంది స్వదేశీయులు అలాగే 6.45 లక్షల మంది విదేశీయులు తాజ్ మహల్ను సందర్శించారని తెలిపింది. తర్వాతి స్థానంలో చూస్తే ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం 35.7 లక్షల మంది స్వదేశీయులు, అలాగే కుతుబ్ మినార్ వచ్చేసి 32 లక్షల మంది స్వదేశీయులు ఉన్నారని తెలిపారు. మనం చూసుకున్నట్లయితే 2024లో భారతీయులు అత్యధికంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్లారు. ఆ తర్వాత స్థానంలో సౌదీ అరేబియా, అమెరికా, థాయిలాండ్, సింగపూర్, బ్రిటన్, ఖతర్, కెనడా, కువైట్, ఒమెన్ లాంటివి ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఈశాన్య హిమాచల్ ప్రదేశ్లోని శీతల ఎడారి జీవవర్ణానికి యునెస్కో గుర్తింపు అంటూ రావడం అయితే జరిగింది. మనం చూసినట్లయితే హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఎత్తైన పీఠభూమిపై కొలువైన శీతల ఎడారి జీవవర్ణానికి ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్ర సాంకేతిక సంస్థ అయినటువంటి యునెస్కో గుర్తింపు లభించిందని చెప్పొచ్చు. ఈశాన్య హిమాచల్ ప్రదేశ్లోని లాహోల్ స్ఫూర్తి జిల్లాలో 7,770 చదరపు కిలోమీటర్ల మేర ఈ ప్రాంతం విస్తరించి ఉందన్నట్లు. దట్టమైన మంచుతో నిండిన లోయలు, అత్యంత ఎత్తైన ప్రదేశంలో సరస్సులు, మిట్ట పల్లలతో అతి శీతల గాలులు వీచే కఠిన వాతావరణ పరిస్థితులు ఉండేటువంటి సుందర ప్రదేశమే ఇది. ఈ ఏడాదికి గాను యునెస్కో 21 దేశాల్లోని 26 శీతల ఎడారి జీవవర్ణాలకు కొత్తగా గుర్తింపునైతే ఇచ్చింది. సో శనివారం ప్యారిస్లోని జరిగిన యునెస్కో చెందిన మ్యాన్ అండ్ ది బయోస్పియర్ అంతర్జాతీయ సమన్వయ సమితి 37వ సమావేశం ఉన్నట్లు ఇందులో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 142 దేశాల్లో యునెస్కో గుర్తింపు పొందిన శీతల ఎడారి జీవవర్ణాల ప్రాంతాల సంఖ్య 142కి చేరింది. భారత్లో ఈ ప్రాంతాల సంఖ్య 13కి అయితే పెరిగింది. యునెస్కో గుర్తింపుతో ఈ ప్రాంతాల్లో పర్యాటకం అభివృద్ధి చెందడంతో పాటు పరిశోధనలకు కూడా తోడ్పడనున్నట్టు తెలుస్తుంది. ఎక్కడైతే హిమాచల్ ప్రదేశంలో అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే ఎత్తైన వంతెన అంటూ రావడం అయితే జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన చైనాలో ఆదివారం ప్రారంభమైంది. యుహాజింగ్ గ్రాండ్ కన్యాన్ పేరుతో గిజౌ ప్రావిన్స్లో నిర్మించినటువంటి ఈ వంతెనపై ట్రాఫిక్ని కూడా అనుమతించారు. దీనివల్ల ప్రయాణికులకు 2 గంటల 2 నిమిషాల సమయం ఆదా అయితే కానుంది. ఈ వంతెన నిర్మాణానికి 3 ఏళ్ళు అయితే పట్టిందని చెప్పొచ్చు. నదిపై 625 మీటర్ల 2051 అడుగుల ఎత్తున దీన్ని నిర్మించారు. దీని మోయిన్ స్పాన్ 1420 మీటర్లు ఉంది. ఇది పర్వతాల మధ్యన నిర్మించిన అతిపెద్ద స్పాన్ అని చెప్పవచ్చు.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ అంటూ రావడం అయితే జరిగింది. బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు ఎవరు వచ్చారు? మిథున్ అయితే రావడం జరిగింది. ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డుకు ఢిల్లీ మాజీ కెప్టెన్ 45 ఏళ్ల మిథున్ మన్హాస్ 37వ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఆదివారం 94వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అతడిని ఏకగ్రీవంగా అయితే ఎన్నుకోవడం జరిగిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా శిరీష్ చంద్ర ముర్ము అంటూ రావడం అయితే జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా శిరీష్ చంద్ర ముర్మును ప్రభుత్వం నియమించింది. 3 ఏళ్ల పాటు ఆయన పదవిలో అయితే కొనసాగుతారు. అక్టోబర్ 8న పదవీ కాలం ముగియనున్న ఎం రాజేశ్వరరావు స్థానాన్ని ముర్ము భర్తీ చేసే అవకాశం ఉంది అన్నట్లు. సో ఇది అక్టోబర్ 9 నుంచి 3 ఏళ్ల పాటు ముర్ము నియామకానికి మంత్రివర్గ నియామకాల సంఘం ఆమోదం కూడా తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయితే వివరిస్తున్నారన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్విజన్ ఆయన పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆర్బీఐలో మరో 3 డిప్యూటీ గవర్నర్లు టి రవిశంకర్, స్వామినాథన్, పూనం గుప్తా అయితే ఉన్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మెలోనీ ఆత్మకథకు మోడీ ముందు మాట అంటూ రావడం అయితే జరిగింది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఆత్మకథకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ముందు మాట అయితే రాశారు. వీరిద్దరూ అంతర్జాతీయ వేదికలపై కలుసుకున్నప్పుడల్లా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటారన్న సంగతి తెలిసిందే కదా. ఈ స్నేహంతోనే మెలోనీ పుస్తకానికి మోడీ ముందు మాట అయితే రాశారు. ఐ యామ్ జార్జియా, మై రూట్స్, మై ప్రిన్సిపల్స్ పేరిట రాసిన ఆమె ఆత్మకథ ఇండియన్ ఎడిషన్ త్వరలో మార్కెట్లోకి అయితే తీసుకురానున్నారు. దీన్ని హర్ మన్ కీ బాత్ అనే మోడీ అభివర్ణించారన్నమాట. అది తనకు దక్కిన గొప్ప గౌరవం అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రధాని మెలోనీ జీవితం, నాయకత్వం కాలంతో సంబంధం లేని సత్యాలను మనకు గుర్తు చేస్తాయని, ఈ ఉత్తేజకర జీవిత చరిత్రకు భారత్లో కూడా మంచి ఆదరణ లభిస్తుందని రాసుకొచ్చారు. సాంస్కృతిక వారసత్వం, సమానత్వంపై మెలోనికి అమితమైన విశ్వాసం ఉందని కొనియాడారు. ఎన్ని అంశాల్లో ఇరు దేశాల మధ్య సారూప్యాలు ఉన్నాయని ఈ పుస్తకం తొలుత 2021లోనే ప్రచురితం కాగా బెస్ట్ సెల్లర్గా నిలిచింది. అప్పుడు మెలోనీ వివక్షంలో ఉన్నారు. 2025 జూన్లో దీన్ని అమెరికాలో విడుదల చేశారు. అప్పుడు దానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు ముందు మాట అయితే రాశారన్నమాట. సో ఈ పుస్తకంలో మెలోనీ తన ఎదుర్కొన్న సవాళ్లను, ఎన్నికల ప్రచార సమయంలో గర్భిణిగా అవియుత్తరాలైన తల్లిగా పడిన ఇబ్బందులను ప్రస్తావించారన్నమాట ఈ పుస్తకంలో. సో మెలోనీ ఆత్మకథకు ఎవరు ముందు మాట రాశారు? మోడీ అయితే ముందు మాట రాయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సూర్యకాంతితో నేరుగా బయోఫ్యూయల్ తయారీ అంటూ రావడం అయితే జరిగింది. మధ్యప్రదేశ్లోని సాగర్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వందనా నాయక్ సూర్యకాంతి నుంచి నేరుగా బయోఫ్యూయల్ని అంటే జీవ ఇంధనం తయారు చేసే పరికరాన్ని అయితే కనుగొన్నారని చెప్పవచ్చు. ఇక్కడది మధ్యప్రదేశ్లో అనమాట. సో ఈ ఆవిష్కరణను పేటెంట్ హక్కులు కూడా పొందారు. సో ఈ జీవ ఇంధనానికి ఆమె డయాఫ్యూయల్ అనే పేరు పెట్టారు. ఏం పేరు అంట? డయాఫ్యూయల్ అనే పేరు పెట్టారు. ఈ యొక్క డయాఫ్యూయల్ డయా ఐటమ్ అనే ఆల్గే సూక్ష్మజీవి నుంచి తయారవుతుందంట. సో సౌర పలకం ద్వారా సూర్యకాంతిని ఈ యొక్క డయాటమ్లపై కేంద్రీకరిస్తే నేరుగా ఈ యొక్క డయాఫ్యూయల్లో ఉత్పత్తి అవుతుంది. ఈ యొక్క డయాటమ్లకు సహజంగా నానో ఆర్కిటెక్చర్ లక్షణం ఉంటుందని, ఇది జీవ ఇంధనం ఉత్పత్తికి తోడ్పడుతుందని తెలపడం అయితే జరిగిందనమాట. మనం చూసుకుంటే ఈ బయోఫ్యూయల్ అనేది జీవ ఇంధనం అంటే జీవ పదార్థాల నుంచి తయారు చేసే ఇంధనం. ఇందులో మొక్కలు, ఆల్గే, జంతువులు, వ్యర్థాలు ఈ యొక్క జీవ పదార్థాలను ఉపయోగిస్తారు. పెట్రోలియం, డీజిల్ వంటి శిలజ ఇంధనాలకు కూడా ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. ఇవి ఇంధనాలను ఉపయోగించడం వల్ల కాలుష్యం తగ్గుతుంది, పర్యావరణంపై సానుకూల ప్రభావం కూడా చూపుతుందని తెలిపండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.